నమస్తే సార్, నా పేరు బీజం భాస్కర్ రెడ్డి. మా నాన్న పేరు బీజం గోవర్ధన్ రెడ్డి. మాది దేశాయపల్లి గ్రామం, మమదాబాద్ మండల్, మహబూబ్నగర్ డిస్టిక్. మాకు మా డాడీ హెల్త్ బాగాలేని వల్ల మా పాలెళ్ళ దగ్గర బీజం వెంకటరెడ్డి, బీజం కరుణాకర్ రెడ్డి దగ్గర మేము 3 లక్షల రూపాయలు తీసుకున్నామండి. తీసుకునేటప్పుడు మేము ఏం చెప్పాము, మేము భూమి ఇస్తే మిత్తి ఇవ్వము, మిత్తి ఇస్తే భూమి ఇవ్వమని చెప్పాము. వాళ్ళు ఏం చేశారు, ఈ 500 నోట్ల మీద మా దగ్గర సంతకాలు తీసుకున్నారు. 3 500 నోట్లు 3 లక్షలకు తీసుకున్న తర్వాత సరే అని మేము ఒక డాడీ నాకు అమౌంట్ ఇచ్చిన తెల్లారి డాడీ చనిపోయాడు. 17 తారీఖు 10వ నెలలో డాడీ చనిపోయాడు. చనిపోయినాక మాకు అమౌంట్ ఇవ్వండి అంటే లేదు మేము భూమి ఇస్తామని చెప్పాము. భూమి ఇస్తామని చెప్పినాక కొద్దిగా లేట్ అయిందండి. మేము భూమి చేయడానికి ఒక 8 నెలలు పట్టింది. 8 నెలల తర్వాత వాళ్ళు ఫోర్స్ చేస్తే మేము భూమి ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా భూమి చేసి ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు అగ్రిమెంట్ తీసుకురా, నువ్వు భూమి ఇంత చేసినావు అంత చేసినావు అని అంటున్నావు, అగ్రిమెంట్ తీసుకురా, నీకు అగ్రిమెంట్ లేనిది 500 నోట్లకేమో మిత్తి అడుగుతారు. మిత్తి పట్టుకున్నారు. 2,20,000 రావాలండి. మాకు అమౌంట్ ఇవ్వట్లేదు, చెవ్వట్లేదు, సతాయిస్తారు. వాళ్ళు బాగా సతాయిస్తారు సార్. వాళ్ళవి ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. మేము అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు, ఒకటే సతాయిస్తారు. వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్, బీజం కరుణాకర్ రెడ్డి టీచరే, ప్లస్ వాళ్ళ పెద్దన్న బీజం వెంకరెడ్డి టీచరే, వాళ్ళ కోడలు వాళ్ళ భార్యలు కూడా టీచర్సే. మేము భూమి చేసింది బీజం మంజుల, వాళ్ళ భర్త పేరు కరుణాకర్ రెడ్డి. వీళ్ళు చేసుకున్న తర్వాత అమౌంట్ ఇవ్వమంటే సతాయిస్తారు. మీకు మిత్తి ఇచ్చి మేము మిత్తి కిందికి ఇచ్చినాం పైసలు అని వాళ్ళు ముందు చెప్పలేదు మాకు. యాక్చువల్లీ మా అమ్మ పాస్బుక్ వాళ్ళ దగ్గర ఉంది. నేను వాళ్ళ ఇంటికి పోయి పాస్బుక్ తీసుకొచ్చేటప్పుడు ఆ వెంకటరెడ్డి అయినట్టు ఆయన నాకు చెప్పలేదు. నాకు మిత్తి అయితే భూమి వద్దు, భూమి అయితే మిత్తి వద్దు అని వాళ్ళకి ఏ మాట చెప్పకుండా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్. నాకు ఏమి ఎటువంటి తెలియదు, చేయమంటే చేసినాము. అమౌంట్ అడుగుతూ ఇవ్వట్లేదు. ప్లస్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ మమ్మీ పేరు మీద రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు లేక ఎంతోమంది తనలాడుతుర్రు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఒక గవర్నమెంట్నే చీజ్ చేస్తుండు. ఇది ఎంతవరకు సమ్మతం? తిండి లేకుండా ఎంతోమంది గరీబులకు ఒక రేషన్ కార్డు కానీ ఒక ఆధార్ కార్డు కానీ ఏది ఇవ్వాలన్నా ఆఫీసులో పోండి 10 సార్లు కాదు 20 సార్లు తిరిగినా కావట్లేదు. మరి వీళ్ళకి ఎట్లా వచ్చింది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఎట్లా వచ్చింది రేషన్ కార్డు? అది అడగట్లేదు ఎవరు. ఊళ్ళందరికీ తెలిసినా కూడా ఎవరు అడగట్లేదు. భూమి విషయం అంటే ఎన్ని గుంటలు మీరు వాళ్ళకి? మేము 17 గుంటలు భూమి అమ్మినాం సార్. 17 గుంటలు 523 సర్వే నెంబర్ వచ్చేసి 523. అందులో 17 గుంటలు అమ్మినాం. నేను 5 గుంటలు, మా తమ్ముడు 9 గుంటలు, మా అమ్మ 4 గుంటలు, మొత్తం 17 గుంటల భూమి అమ్మినాం. సో మీకు ఎంత ఇస్తామని చెప్పారు, ఎంత ఇచ్చారు? మాకు 14,30,000 ఇస్తామన్నారు సార్. 14,30,000 ఇస్తామని ఇప్పుడు 12 లక్షలు ఇచ్చారు. ఇంకా 2,20,000 రావాలి వాళ్ళ దగ్గరికి నుంచి. మీరు దయదలిచి ఈ అమౌంట్ నాకు ఇప్పిస్తే బాగుంటుంది. లేదంటే నా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. మేము చనిపోయే కాడికి వస్తుంది. సో ఇప్పుడు అడిగితే ఏం చెప్తున్నారు? ఇవ్వమంటారు సార్. వాళ్ళు ఆల్రెడీ నా దగ్గర ఆడియో రికార్డులోనే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ నీ భూమి నీకు కావాలంటే 30 లక్షలు ఇవ్వరా, మేము చేసిస్తాం. వాళ్ళది ప్రతి ప్రూఫ్ నా దగ్గర ఉంది. మీరు పెట్టమంటే మీకు ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఇంటిమంటే కూడా వినిపిస్తుంది. ఎక్కడ పెద్ద మనుషులలో ఎక్కడ మాట్లాడలేరా? పెద్ద మనుషులలో మాట్లాడినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. నిన్ననే మాట్లాడినాము. మేము ఇవ్వమంటే ఇవ్వము, మేము ఇస్తే వాళ్ళకి లొంగినట్లు అవుతుంది అంట సార్. మా అమౌంట్ మాకు ఇవ్వడానికి లొంగడం ఏంటి సార్? వాళ్ళు మాకు మోసం చేశారు సార్. ఫస్ట్ మేము చెప్పినాం, ఫస్ట్ నుంచైనా చెప్పినాం. చాలా మందికి తెలిసి ఈ విషయం. వాళ్ళ అమ్మ ఊరు మొత్తం చెప్పుకొని తిరిగింది. భూమి కిందికే మేము అమౌంట్ ఇచ్చినాము, భూమి కిందికి అమౌంట్ ఇచ్చినామని 10 మందికి చెప్పుకొని తిరిగింది. ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ అయినాక మళ్ళీ ఏ విధంగా మాకు మిత్తి కావాలని మిత్తి పట్టుకున్నారు సార్. 2,20,000 పట్టుకున్నారు. సో ఇప్పుడు మీకు ఎంత కావాలి, మీరు ఏం డిమాండ్? మాకేమవుతుంది సార్, మా అమౌంట్ మాకు కావాలి. మాకు ఎంత అమౌంట్ వచ్చేది ఉందో అంత అమౌంట్ 2,20,000 రావాలి. నా అమౌంట్ మాకు ఇస్తే మేము అలా భూమి దగ్గర పోము, మాకేం వస్తుంది. వాళ్ళ జోలికి మా అమౌంట్ మాకు ఇవ్వనండి అంతే. సో మీరు 2,20,000 వారి నుంచి మీకు ఎంత అయితే ఇస్తామన్నారో అమౌంట్ కావాలనుకుంటున్నాను. అదే అంతే సార్. మాకు కావాల్సింది అదే అమౌంట్. ఎక్కువ మేము ఆశపడతలేము, మాకు ఎక్కువద్దు సార్. ఇంకా వాళ్ళు అడిగితే ఏమంటున్నారు అసలు? ఇవ్వమంటారు సార్. కొద్దిగా ఆడియో రికార్డులు, ఎందుకంటే తమ్ముడు మాట్లాడిండు, నేను మాట్లాడినా, వాళ్ళు సందర్భాన్ని బట్టి వాళ్ళు చేంజ్ చేస్తారు సార్. మేము ఏ మాట మాట్లాడితే దాని సందర్భాన్ని బట్టి చేంజ్ చేస్తారు. నేను రిజిస్ట్రేషన్ అయిన 4 రోజులకు ఫోన్ చేసిన కరుణాకర్ రెడ్డికి, నాకు అమౌంట్ రాలేదు, ఏంది ఏం కదా అంటే, నీకు 1,00,000 రూపాయలు నీకు ఇచ్చినా కదా, నా 1,00,000 మిత్తి తీసుకురా, నేను ఇస్తానన్నాడు. సరే, నేను 1,00,000 అమౌంట్ మొత్తం రెడీ చేసినాక కాల్ లేపట్లేదు, వాళ్ళు రావట్లేదు. 2 నెలల నుంచి సతాయిస్తారు సార్. 10 మందిలోకి వచ్చి మాట్లాడదామంటే రావట్లేదు. నిన్న ఏదో వచ్చిర్రు, కావాలని నన్ను రెచ్చగొట్టిర్రు. వాళ్ళు ఎవరు చూడలేదు. యాక్చువల్గా నన్ను కొట్టిండు, చూసింది ఇద్దరు, కానీ అది మా వాళ్ళు చూసారు కాబట్టి ఇప్పుడు ఎవరు చెప్పినా నమ్మరు. ఆడ చూడనట్లు కొట్టిండు. ఎవరు? నాకు బీజం సుధాకర్ రెడ్డి కొట్టిండు, డొక్కలేసి తన్నిండు. వాళ్ళు ఎవరు చూడలేదు. అది ఎట్లా అంటే వచ్చి ఇట్లా కూకుని పెట్టి ఇట్లా డొక్కలేసి తన్నిండు. అది ఎవరు కనిపించలేదు సార్. ఎక్కడ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు సార్. ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు సార్. మేము ఎందుకు ఇవ్వలేదు?
అంటే ఈ కొట్టినందుకు కాదు సార్, మాకు అమౌంట్ రావాలి సార్ అంతే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమన్నా అంటే ఏమంటారు అంటే నువ్వేం పీక్కుతావు పీక్కోపో, నువ్వేం చేస్తావో చేసుకోపో, ఇవే మాటలు అంటారు కానీ వేరే అమౌంట్ మాత్రం ఇవ్వమంటారు సార్. నాకు దయతలిచి అమౌంట్ ఇవ్వండి, లేదంటే నేను సూసైడ్ చేసుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. నా అమౌంట్ రాకపోతే వితిన్ 4-5 డేస్లో నాకు అమౌంట్ ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా సార్. వాళ్ళు ఏమన్నారు, నీకెందుకు ఇస్తాము, మేము ఎక్కడ మీరు భూమి కాడికి వస్తే మీకు కేసు పెడతాం, అక్కడ ఇచ్చుకుంటాము, మేము ఆర్థికంగా మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నట్లు ఆడుతారు సార్. నాకే కాదు, ఊళ్ళో 2-3 కూడా జరిగింది సార్ ఈ విధంగా. ఎవరైతే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైతే ఆపతుందో వాళ్ళని చూస్తారు, ఇంటికాడికి పోయి వాళ్ళంతకు వాళ్ళే అమౌంట్ ఇస్తారు సార్. ఇచ్చిన తర్వాత 2-3 జరిగింది ఈ విధంగా మిత్తులు ఎక్కువ తీసుకోవడము, ఇది చేయడము, చీటింగ్ చేయడం చాలా మందికి జరిగింది. కానీ ఎవరు రావట్లేదు ముందరికి చెప్పడానికి. ఇప్పుడు మేము వస్తే గానా 4 ఎవరు మోసపోయారు ఊళ్ళో, మేము వస్తే కానీ ముందరికి వస్తారేమని ఒక మా చిన్న ఆశ సార్ వాళ్ళ పైన, అంతే. సో ఇది దాదాపు 17 గుంటల భూమి ఏదైతే తీసుకొని 14 లక్షల పైచీలకు అమౌంట్ ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు దాదాపు 2,20,000 ఇవ్వకుండా వాళ్ళని ఒక ప్రభుత్వ ఉద్యోగులు అయ్యుండి ఏదైతే స్కూల్లో పిల్లలకు నీతులు చెప్పే ఉపాధ్యాయులు ఆ నీతిని మరచి ఏదైతే కేవలం డబ్బు సంపాదించాలి, అక్రమంగా భూములు సేకరించాలనే ఉద్దేశంతో ఏదైతే చదువుకొని ఇటువంటి పేదవాళ్ళ దగ్గర దాదాపు 17 గుంటలంటే వాళ్ళని అడిగితే కూడా వాళ్ళని కొట్టే ప్రయత్నం, అనేక రకాలైన కేసులు పెడతాం, మాకు ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది, మేము ఎంతవరకు అనబోతాం, ఏమన్నా చేస్తామని చెప్పేసి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటువంటి చట్టరీత్యమైన పనులు ఎక్కడైనా లా ప్రకారమైన ఎక్కడ ఊర్లో మాట్లాడినా ఏ విధంగా అయినా సరే ఇటువంటి పనులు అనేటివి ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. కాబట్టి ఈ వీడియో వచ్చిన తర్వాతనైనా ఏదైతే దీనికి సంబంధించిన ఈ బాధితులను ఆదుకొని వాళ్ళకు సత్వర న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటారు.